భయంకరమైన నేరం కేంద్రం కాపాడుతుందా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ సర్కార్ అధికారంలో ఉంది. పాలన తెలుగుదేశం సాగిస్తున్నప్పటికీ దీన్ని ఎన్డీఏ సర్కార్ గా పరిగణించడానికి అసలు కారణం తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పొత్తులు కూటమిగా ఏర్పడటమే. అయితే అనుకున్న విధంగానే వైసీపీ పార్టీని ఇంటికి పంపించి జగన్ ని కేవలం పులివెందులకే పరిమితం చేయడం కూడా సమర్థవంతంగా చేయగలిగింది ఈ కూటమి. అంతా బాగానే ఉంది, కానీ అసలు సమస్య ఇక్కడే ఉంది. అనేక రాష్ట్రాల్లో అనేక కుంభకోణాల విషయంలో కేంద్రం అనుసరించిన తీరు చూశాం. కఠినంగా అంటే సాక్షాత్తు కేజ్రీవాల్ ని, బీఆర్ఎస్ కవితక్కని సైతం తీసుకెళ్లి బొక్కలో వేసిన సందర్భాలు మనకు స్పష్టంగా కనిపించాయి. అంతెందుకు, తాజాగా తమిళనాడులో మద్యం స్కామ్ జరిగిందని ఈడీ దాడులు కూడా చేసింది. 3-4 రోజుల పాటు సోదాలు చేసి 1000 కోట్ల స్కామ్ జరిగిందని, ఒక్కో బాటిల్ కు 10 నుంచి 20 రూపాయల చొప్పున వసూలు చేశారని గుర్తించారు. ఆ సొమ్ము రాజకీయ నేతలకు చేరిందన్న అనుమానాలను కూడా ఈడీ వ్యక్తం చేసింది. తద్వారా తమ టార్గెట్ ఎలా ఉంటుందో చెప్పకనే చెప్పింది. మరి తెలంగాణలో, ఢిల్లీలో, చివరకు తమిళనాట జరిగిన లిక్కర్ స్కామ్ విషయంలో దూసుకెళ్లిన ఈడీ ఆంధ్రాలో గత 5 ఏళ్లలో అత్యంత అరాచకంగా సాగిన మద్యం పాలసీ స్కామ్ ను ఎందుకు పట్టించుకోవడం లేదు? అసెంబ్లీలో మద్యం స్కామ్ ను సిఐడి చేత దర్యాప్తు చేస్తున్నామని, 1000 కోట్ల లావాదేవీలు నగదు రూపంలో జరిగాయి కాబట్టి ఈడీకి కూడా సిఫారసు చేస్తున్నామని చాలా రోజుల క్రితమే నాయుడు చెప్పినా, మద్యం స్కామ్ లో మనీ రూటింగ్ ఎలా జరిగిందో వివరిస్తూ పూర్తి ఆధారాలతో కేంద్రానికి ఫిర్యాదు చేసి ఈడీ వివరాలకు అందించినా ఇంతవరకు కనీసం ఏం జరిగింది, అసలు ఎంత పెద్ద స్కామ్ జరిగింది, ఇంత పెద్ద స్కామ్ ఎలా జరిగింది అన్న విషయంపై కనీసం నోటీసులు కూడా వెళ్లలేదు జగన్ అండ్ కోకి. ఎందుకని? ఇది ప్రతి సామాన్యుడి ఆవేదన, ఆక్రందన. ఇది ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరి అనుమానం కూడా. అసలు ఏ ఆధారాలు లేకుండా 53 రోజులు చంద్రబాబు నాయుడుని జగన్ సర్కార్ అరెస్టు చేసి ఇబ్బంది పెట్టినప్పుడు, అంత భయంకరమైన నేరం జరిగి, కొన్ని 1000 కోట్ల లిక్కర్ కుంభకోణం జరిగి, అన్ని ఆధారాలు ఉండి కూడా కనీసం జగన్ ను విచారణకు పిలవలేకపోవడం చూస్తూ ఉంటే ఇంకా కేంద్రానికి వైసీపీతో ఉన్న సత్సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయా? ఏ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినా ఆర్థికంగా జగన్ సహాయం చేస్తున్నాడు బీజేపీకి అన్న వార్తల్లో నిజం ఉన్నట్టేనా? ఇలా చాలా అంటే చాలా ప్రశ్నలు ప్రతి పౌరుడికి తడుతున్నాయి. కొన్ని 1000 కోట్ల ఆర్థిక నేరాలు ఉన్న ఒక నేరస్తుడు 10 ఏళ్ల బట్టి బెయిల్ పై బయట విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటే, డబుల్ ఇంజన్ సర్కార్ అంటూ, దేశం కోసమంటూ, ధర్మం కోసమంటూ, అంత బలమైన సర్కార్ అంటూ మనం చెప్పుకోవడానికి తప్ప ఇంకేం ఉపయోగం? దీనిపై ఢిల్లీ పెద్దల నుంచి నాయుడు పార్టీ వరకు ఆలోచన చేయకపోతే నష్టం ఆంధ్ర రాష్ట్రానికే. ఎందుకంటే తొలినాళ్లలోనే క్యాన్సర్ లాంటి వైసీపీని పూర్తిగా నిర్మూలించకపోతే చేతులు కాలేక ఆకులు పట్టుకుని ఉపయోగం ఉండదు. ఏది ఏమైనా దుర్మార్గాన్ని డబుల్ ఇంజన్ సర్కార్ త్వరలోనే అణిచివేసి పూర్తిగా అంతం చేయాలని ప్రతి ఆంధ్ర పౌరుడు ఆశిస్తున్నాడు. చూద్దాం మరి కేంద్రం ఏం చేయబోతుందో.